హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. కొంచెం బ్రేక్ వచ్చిందని ఏమనుకోకండి. మాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను వేరే జాబ్ వర్క్ కూడా చేసుకుంటున్నానండి. మీకు నెక్స్ట్ టైం నేను దాన్ని కూడా తీసి పెడతాను వీడియోలో. ఈరోజు నేను జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. పుల్కాల్లోకి కావాల్సిన పదార్థాలు: మనం జీడిపప్పు ఒక 2 hours ముందే నానబెట్టేసుకుని ఉంచుకోవాలండి. దానికి గసగసాలు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, స్టోక్ లాలిక్కాయ, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ. ముందుగా మనం గసగసాలు, కొంచెం జీడిపప్పు పేస్ట్ పట్టేసుకుందాం. ముందుగా మనం గసగసాలు పౌడర్ చేసేసుకుందామండి. గసగసాలు పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కాజు కూడా వేసుకుని పేస్ట్ పట్టేసుకుందాం. మనం ఆ ముక్కలు కొంచెం అందులో కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ పట్టేసానండి. కొంచెం వాటర్ మనకు కావాలితే కొంచెం పలసగా వాటర్ పోసుకోవచ్చు. మనం ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పట్టేసుకుందాం ఉల్లిపాయతో కలిపి. అల్లం వెల్లుల్లిపాయ, ఇప్పుడు ఉల్లిపాయ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యానెల్ పెట్టుకుని కర్రీ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగాలి కదండి, కొంచెం ఆయిల్ మనం ఎక్కువనే వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేగించుకుందాం. పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకుందాం. వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేస్తుంది. ఇంకా స్పీడ్గా వేగుతుంది. 1 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆయిల్ తేలికి వేగించుకొని అప్పుడు మనం కాజు పేస్ట్ అవి చేద్దామండి. ఈలోపు మనం పుల్కాలకు కావాల్సిన పిండి రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయిందండి. ఆయిల్ కూడా తేలింది. ఇప్పుడు మనం గసగసాల పేస్ట్, కాజు పేస్ట్ వేసేసుకుందాం. ఇది కూడా బాగా వేగాక మనం కారం వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా వేగేదాకా సిమ్లో పెడదామండి. ఇది వేసాక కొంచెం మనం సిమ్లో పెట్టిన వేగించుకుంటే అడుగును అంటుకోకుండా ఉంటుంది. ఓకే, ఇది బాగా వేగిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ పోసి కాసేపు ఉడకనిద్దాం.
మనం ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిద్దామండి. ఇందులోకి మనం లైట్గా మసాలా పొడి తీసుకుందామండి. ఉల్లిపాయలోకి బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక 5 minutes ఉడకనిద్దాం. ఇందాక కొంచెం జీడిపప్పు ఉంచాను కదండి, అవి నేను చిన్న చిన్న ముక్కలు చేశాను. ఇవి మనం పుల్కా ఇవి తినేటప్పుడు అక్కడక్కడ మనకి నోటు తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకని ఉప్పు ముక్క వేస్తున్నాను. ఇవి నానియే కాబట్టి మనం వేపించుకుని పని ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను పక్కన పెట్టేస్తాను. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ కాజు కర్రీ. ఇప్పుడు మనం పుల్కలు కూడా తయారు చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పిండి నానిపోయిందండి. ఇప్పుడు మనం పుల్కాలు చేసుకుందాం. పుల్కాకి మనం చిన్న సైజు వండ చేసుకుంటేనే బాగుంటుందండి. మనం స్టవ్ పైన పెట్టి కాలుస్తాం కదా. ఈ సైజ్ సరిపోతుందండి. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చిన్న సైజు వండ చేసుకుంటేనే బాగుంటుందండి. మనం స్టవ్ పైన పెట్టి కాలుస్తాం కదా. ఈ సైజ్ సరిపోతుందండి. ఫ్రెండ్స్, చేసేసాను. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇట్లా కాలుస్తున్నాం. ఫ్రెండ్స్, ఫ్యాన్ హీట్ ఎక్కింది. మనం ఇది బాగా హైలో పెట్టకూడదండి, సిమ్లోనే కాలిస్తే బాగుంటుంది. హైలో పెడితే ఒకసారిగా కాలిపోతుంది. మనకు సిమ్లోనే ఇలా చిన్న చిన్న బబ్బుల కింద వస్తూ ఉంటే బాగుంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. మనం పెరుగు అవన్నీ వేసి కలుపుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, పుల్కా రెడీ.
చూసారా, ఇది ఇంకా పొంగే ఉంది. చూసారా, చాలా మెత్తగా వచ్చింది. లైట్గా పెరుగు అవన్నీ వేసుకొని మనం కలుపుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కాజు కర్రీ పుల్కా రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్.